idiots a me me, 3 idiots a me me, me 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 me. ఈ వైశాఖ్ ఏమైంది? ఇంత భక్తి ముంచుకొచ్చింది. ఆయన కుంకుమ పెట్టుకోకుండా ఈ పూజ ఏందో. ఏంటక్క యోగా ప్రాక్టీస్ చేస్తుంటే డిస్టర్బ్ చేస్తున్నా? ఏంటి యోగానా? నేను ఇంకా సూర్యదేవుడికి పూజ చేస్తున్నామేమో అనుకుంటున్నా. రాత్రి చెప్పింది కదక్క ఈ రోజు నుండి యోగా స్కూల్ పెడుతున్నానని. అవు అందనుకో గాని ఎవడో మాస్టర్ వచ్చి నేర్పిస్తాడంది కదా, ఐసుని చేస్తుందేంటి మళ్ళా? నేను ప్రాక్టీస్ చేస్తున్నాను అంతే. ఓనంది కదా కొంచెం మార్క్స్ కొట్టేయడానికి. నేర్పించింది మాత్రం నేను కాదు, కెనడా నుంచి వస్తున్న స్పెషల్ యోగా టీచర్ యోగ్. గా మాత్రం యోగా నేర్పినికి మన దేశంలో ఎవడు దొరకలేదా నీకు? దొరికారు కానీ ఇక్కడంతా లక్షల్లో అడుగుతుంటే వాడు మాత్రం 50,000కే చేస్తానన్నాడు. అవునక్క జస్ట్ ఒక ఫ్లైట్ టికెట్ డబ్బులకే ఫారెన్ యోగా టీచర్ వచ్చేస్తున్నాడు. పైగా ప్యారిస్ నుంచి వస్తున్నాడంటే జనం ఎగపడతారు. అవును, వాళ్ళని చూసి నేను ఎగబడ్డానికి వచ్చాను. నువ్వు దేనికి? చేపలు పరచడానికా? కాదు, వీళ్ళతో కలిసి చాప మీద చేయడానికి. యోగా యోగా. నో ఎంట్రీ జోగి, ఇది ఓన్లీ లేడీస్ క్లాస్. అదేంటి అలా ఎక్స్క్లూసివ్ అంటే ఎక్కువ మంది వస్తారు. కొన్నాళ్ళకి పాపులర్ అయ్యాక మగాళ్ళకి ఓపెన్ చేస్తాం అంతే. ఒక్కసారి డజన్ల కొద్ది జాయిన్ అవుతారు. ఇది అన్యాయం. ఇంతమంది ఆడవాళ్ళు పైనుంటే నేనేం చేయకుండా ఒక్కనే కింద ఉండాలా? ఎక్కడున్నా ఏం చేయలేవులే గాని డబ్బా టీవీకి పోయి ఓ ఇంటర్వ్యూ చేయి. నేనా? నువ్వే. ఇక్కడ లేడీస్ ఎక్కువ ఉన్నారన్న బిల్డప్ కోసం మేము ఉంటాం. నువ్వు అక్కడికి వెళ్ళు. అసలే రంపం కూడా ఊర్లో లేడు. అది కాదు కమలి, నా మాట. హలో వాట్? నో ఇప్పుడు ఎలా? ప్లీజ్ 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 ప్లీజ్. జనం బానే వచ్చారు కదా, ఎందుకు ఏడుపు? జనాలు వచ్చారు కానీ యోగ రాడంట. గాని ఒప్పుకొని రానంటే కుదురుద్దా? ఒప్పుకున్న అమౌంట్ కుదరక రానంటున్నాడు. అదేంటి వైషు 50,000కి ఒప్పుకున్నాడన్నా? నేను రూపీస్ అనుకుంటే మనోడు డాలర్స్ అనుకున్నాడంట. ఇప్పుడు 50,000 డాలర్స్ అంటే 30 లక్షలు ఇస్తేనే వస్తాడంట. ఏంది? తూర్పు తిరిగి దండం పెట్టించడానికి 30 లక్షలా? ఎవరన్నా వింటే డేంజర్. ఇప్పుడు ఆ రోగ్గాడు చిచిచి అదే ఆ యోగ్గాడు రాకపోతే ఇంకా పెద్ద డేంజర్ కమ్లీ. ఆ యోగ్ చేసిన మోసాన్ని మనం ఇంకో మోసం చేసి కవర్ చేయాలి. ఏందే నువ్వు మళ్ళా మగ వేషం వేసి ఆ యోగ్గాన్ని లెక్క చేస్తావా? నేను వేషం వేయగలను గాని మోసం చేయలేను. మరి ఏషాలేసి మోసాలు చేసేటోన్ని ఏడికెళ్ళి తెస్తావు? ఐడియా. ఇదిగో ఈ బుక్ చదివి ఇందులో ఏవైనా ఈజీగా ఉన్న 4 ఆసనాలు చెప్పి వెళ్ళిపో. హాయ్ హాయ్ పాపలు, పిలిచే వరకే మీ పని, వచ్చాక అంతా నా పని. వీళ్ళెందుకు పిలిచే కమ్లీ? ఇంకేం ఆప్షన్ ఉంది చెప్పు? మన అర్జెంట్ గా ఒక మోసగాడు ఎక్కడ దొరుకుతాడు? వావ్, నువ్వు అలా పొగుడుతూ ఉంటే మోసగాడికి మోసగాడి సినిమాలో లాగా కృష్ణ ఇమేజ్ లా కనిపిస్తుంది. నా ఇమేజ్. వీడు ఎన్నో సార్లు మనని ఏదో చేయాలని ట్రై చేయలేదు, ఎప్పుడు ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. వీడిగా వాళ్ళని ఏం చేశాడు చెప్పు? ఏమన్నా చెయ్యాలని చూడాలా? ఒక్క నూకు నూకుతున్నాయా? యు ఆర్ అండర్ ఎస్టిమేట్ మీ. ఈ రోజు నా టాలెంట్ చూయించి ఈ ఆంటీలందరినీ నా వాళ్ళని చేసుకుంటాను. యో 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 యోగా నేను, యోగా నేను, యోగా నేను, యోగా 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 నేను, యోగా నేను. చూడు జోగి, నువ్వు ఇంటర్వ్యూలు ఎన్ని చేసావన్నది కాదు మనకు కావాల్సింది, ఎన్ని ఎస్ఎంఎస్లు రప్పించావు అన్నదే ఇంపార్టెంట్. డోంట్ వరీ రంపం, నేను చూసుకుంటాగా. జాగ్రత్తగా చూసుకో. ఒక్కొక్క ఎస్ఎంఎస్ కి
నీకో రూపాయి నాకో రూపాయి కమిషన్. ఒక్కొక్కడు కాదు రంపం, ఒకేసారి 100 SMS వచ్చేలా చేస్తా. ఇగో ఇగో ఈ ఓవర్ యాక్షన్ వద్దనేది. యా ఐ విల్ టేక్ కేర్. రంపంకి షాక్ నుంచే SMS సంపాదించి SMS రాజా అనిపించుకుంటా. వెల్కమ్ టు డబ్బా టీవీ. ఇప్పుడు మనతో ఉన్నది కుమార్ గారు. ఈ రోజు మార్నింగ్ లిఫ్ట్ లో ఇరుక్కొని 25 నిమిషాల పాటు ఆయన పడిన అవస్థని సాయంత్రం వరకు మార్చి మేము చూపిస్తే బోర్ ఫీల్ అవ్వకుండా భరించిన ప్రేక్షకులకి మేమెప్పుడు రుణపడి ఉంటాం. మీరు ఎప్పుడైనా లిఫ్ట్ లో ఇరుక్కున్నారా అనేది ఈ రోజు SMS క్వశ్చన్. అవును అయితే వై అని, కాదు అయితే ఎస్ అని మాకు SMS చేయండి. సో వ్యూవర్స్, సారీ, ఇతనే కుమార్. పొద్దున్నుంచి కుక్కలా లిఫ్ట్ లో నానా పాటలు పడి పిచ్చి పట్టిన కుక్కలా అరుస్తూ మొత్తానికి బయటపడి మన ముందు నిలబడ్డారు. కూర్చున్నాను. కూర్చున్నారు. చెప్పండి కుమార్ గారు, ఒంటరిగా అంతసేపు లిఫ్ట్ లో ఉండడం ఎలా జరిగింది? ఒంటరిగా కాదండి, ఇంకో లేడీ కూడా ఉంది. ఓహో, ఈ మధ్య లిఫ్ట్ లో జంతువులు కూడా ఎక్కుతున్నాయి అన్నమాట. ఇప్పుడు వ్యూయర్స్ కి ఒక SMS క్వశ్చన్. మీరు ఎప్పుడైనా జంతువులతో లిఫ్ట్ షేర్ చేసుకున్నారా? షేర్ చేసుకుంటే వై అని, షేర్ చేసుకోకపోతే లేడీ కాదండి, లేడీ, జంతువు కాదు, ఆడమనిషి. ఓహో, సారీ. సో వ్యూయర్స్ క్షమించాలి. మీరెప్పుడన్నా లిఫ్ట్ లో లేడీ ఐ మీన్ ఆడ మనసుతో కలిసి షేర్ చేసుకుంటే వై అని, షేర్ చేసుకోకపోతే వాట్ మిస్టర్ కుమార్, ఏమైంది? ఆడవాళ్ళు కూడా లిఫ్ట్ ఎక్కుతారని తెలీదా? అవునా? నేనున్నప్పుడు ఎవరు ఎక్కలేదే. మిమ్మల్ని చూసి డ్రాప్ అయింటారు. కొంచెం నా ఇంటర్వ్యూ సంగతి చూస్తారా ప్లీజ్? యా చెప్పండి కుమార్, లిఫ్ట్ లో మీరు లేడీతో ఒంటరిగా ఏం చేశారు? లిఫ్ట్ ఆగిపోయినప్పుడు ఒక్క నిమిషం కుమార్, ఆడియన్స్ కు ఒక SMS ప్రశ్న. కుమార్ లిఫ్ట్ ఆగిపోయినప్పుడు ఆ లేడీ మీద ఏమన్నా అఘాయిత్యానికి పాల్పడుంటాడా? మీ సమాధానం అవునైతే వై అని, కాదు అయితే ఎస్ అని మీ ఇష్టం వచ్చిన నంబర్ కి SMS పంపండి. బ్రేక్ తర్వాత కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ డబ్బా టీవీ. ఏంటి సార్, నన్ను ఒక్క ప్రశ్న కూడా అడగకుండానే ఇంటర్వ్యూలో బ్రేక్ ఇచ్చేశారు? ఇంటర్వ్యూ నన్ను చేస్తున్నట్లు లేదు, SMS లతో ఆడియన్స్ చేస్తున్నట్లుంది. ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందామా కుమార్? మీరు ఏం పొడిచారని ఇంటర్వ్యూ? ఏదో లిఫ్ట్ లో ఒక అరగంట ఇరికిపోయారు అంతే కదా. దాన్ని ఓ పెద్ద న్యూస్ చేసింది, SMS కాంటెస్ట్ పెట్టి ఆడియన్స్ ఇన్వాల్వ్ అయ్యేలా చేసి సాయంత్రానికల్లా మిమ్మల్ని న్యూస్ పర్సన్ చేసింది మేము. కాబట్టి అన్ని మూసుకొని అయితే నేను వెళ్ళిపోతా. వెళ్ళిపో. నువ్వేం చేసినా దాన్ని నేను న్యూస్ చేసేస్తాను. అమ్మో, అయితే ఉంటాను. కూర్చోండి. కనీసం ఖండించుకోవచ్చు. యోగ్జీ, ఎంతసేపు ఇలా? నేనేం చేయమని చెప్పాను? నువ్వేం చేస్తే గద చేయమన్నావు. మరి ఫాలో అవ్వకుండా క్వశ్చనింగ్ ఏంటి? అంటే ఇది ఏ ఆసనమో కూడా చెప్పకుండా ఇంతసేపు వేయించారేంటా అని. దీని పేరు ఆలోచన ఆసనం. దీన్ని ఎక్కువసేపు వేస్తే మంచి ఆలోచనలు వస్తాయి. ఇంకాసేపు వేస్తే నిద్ర కూడా వస్తుంది. నీకు లోక జ్ఞానం అనుకున్నాను, యోగా జ్ఞానం కూడా లేదన్నమాట. చాలా తింగరగా మాట్లాడుతున్నావు. జనాలున్నారు. వెల్కమ్ బ్యాక్ టు డబ్బా టీవీ. ఇప్పుడు కుమార్ గారితో ఆడియన్స్ లైవ్ లో మాట్లాడతారు. హలో, ఎవరు ఫోన్ చేయలేదు కదా సార్? నీకెవరు ఫోన్ చేస్తారు కుమార్? నేనే మా వాళ్ళకి ఫోన్ చేశాను. దీని తర్వాత ఫోన్ రింగ్ ఎఫెక్ట్ ఇచ్చి నేనే టెలికాస్ట్ చేస్తా. అంటే ఇది లైవ్ కాదా? లైవే, కానీ టీవీలో రాత్రి టెలికాస్ట్ అవుతుంది. ఓహో, వినిపిస్తుంది.
వినిపిస్తుందా? హలో, మిమ్మల్ని ఈయనే. తప్పదు యోగ్, అర్జెంట్ కాల్. పక్కకి వెళ్ళి నెమ్మదిగా మాట్లాడు. ఆలోచనాసనాన్ని డిస్టర్బ్ చేయకూడదు. ఓకే. హలో జోగి, వినిపిస్తుందా? హలో హలో వినిపిస్తుంది చెప్పండి. హలో వినిపిస్తుంది చెప్పండి. మీరు కుమార్ గారిని ఏం అడగాలనుకుంటున్నారు? ఆయన అనడానికి ఏం లేదండి. ఆ? ఆయన బాధంతా మేం పొద్దున్నుంచి టీవీలో మళ్ళీ మళ్ళీ చూసి మేం కూడా అనుభవించామండి. మరి ఫోన్ ఎందుకు చేశారండి? ఇలాంటి ప్రోగ్రాం చేస్తున్న డబ్బా టీవీని అభినందించడానికి. ఇందులో ఏముందండి? ఏమీ లేకుండా కూడా ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారని అభినందిస్తున్నా అనుకుంటా. కుమార్ కంట్రోల్. ఆడియన్స్ కు ఒక ఎస్ఎంఎస్ ప్రశ్న. మీరు డబ్బా టీవీని అభిమానించాలనుకుంటే వై అని, చీ కొట్టాలనుకుంటే తూ అని. కుమార్ సారీ సార్. సరే, నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దామా? అలాగే ఉండు కుమార్, బ్రేక్ వస్తుంది. ఎట్ట చేస్తుండే చూడు. ఇదే వాసనం. దీర్ఘాలోచన ఆసనం. ఇందాకేసిన ఆసనానికి ఐడియాలేం రాకపోతే ఇది వేస్తే వస్తాయి. నీకే ఆసనాలు వేయాలో తెలియక ఆలోచిస్తున్నావని నాకు తెలుసు, కానీ ఎవరు చూడడానికి ఇలాంటి పిచ్చి పిచ్చి ఆసనాలు వేయించుకో. మరి ఏం చేయమంటావు కమలి? ఇప్పుడు వెళ్ళి ఆ బుక్ చదవమంటావా? దొరికిపోను. ఏదో ఒక ఐడియా వచ్చేంత వరకు ఇలానే ఫిక్స్ అయిపోతా. ఇంకెంతసేపు భద్రం? ఒక్కో ఆసనం ఒక రోజంతా వేయిస్తావా ఏంటి? మ్యాటర్ అది కాదు వేషు. లెంత్ ఎక్కువై నడుము పట్టేసింది. ఎలా లేవాలో తెలియడం లేదు. నేను లేపడానికి నా తాత ఓ ఐడియా ఉంది. ఓ రేమో రేమో అదన్నమాట. అలా లేవాలి. లేకండి. లేవండి. ఇప్పుడు మనము నెక్స్ట్ కుటుంబాసనం వేద్దాం. కుటుంబాసనాలా? అవును, దీన్నే ఇంగ్లీష్ లో ఫ్యామిలీ ఆసనాలు అంటారు. భార్యాభర్తలకున్న ప్రాబ్లమ్స్ పోయి ఇద్దరు దగ్గరవడానికి చేసే ఆసనాలు అంటారు. మాకేం అర్థం కావడం లేదు. ఆవిడికి అర్థమైంది. మామూలుగా ఆసనాలు ఒక్కరే వేస్తారు. కానీ ఈ కపుల ఆసనాలు ఇద్దరు కలిసి వేస్తారు. నీ చెత్త ఐడియాలతో ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలని చూస్తే నీ తోట తీస్తా భద్రం. నన్ను కంట్రోల్ చేయాలని చూడకు. మొత్తం అందరినీ నా కంట్రోల్లో పెట్టుకున్నాను. రే భద్రంగా, జుట్టు దొరికింది కదా అని నక్రాలు చేసినావనుకో, నెత్తి మీద ఒట్టిచ్చి నీతో జిందగీ మొత్తం శవాసనం వేయిస్తా. బాలిక, నీకు కొంచెం టెంపర్ ఎక్కువగా ఉంది. ఈ కపుల్ శాసనాలు వేయడానికి నాకు పార్ట్నర్ గా నువ్వే ఉండాలి. నీ యవ్వ. అందరూ వినండి. ఇప్పుడు నేను చేయబోయే దాన్ని హగ్గాసనం అంటారు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే, మూడీగున్న వైఫ్ కి మూడు తెప్పించడానికి ఉపయోగపడే ఆసనం అంటారు. ఇప్పుడు నేను హగ్గాసనం చేస్తాను, మీరంతా చూడండి.
చూసారుగా మూడు వచ్చేసింది. సరసం మొదలు పెట్టేసింది. కాకపోతే కొంత మోటు సరసం ఎక్కువైపోయింది. అమ్మో, జోగికి రెండో కాలర్ గా కాల్ చేయాలి. ఇప్పుడు ముద్దాసనం. ఇలా నాటుగా సరసం ఆడే వైపు దగ్గరికి హాటుగా చేయాలంటే ఇలా దగ్గరికి వచ్చి సరసం సరసం. ఈ అమ్మాయికి మూడు ఎక్కువైపోయింది. పార్ట్నర్ చేంజ్. వైషు కమ్ హియర్, యు గో. ట్రింగ్ 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 ట్రింగ్. హలో హలో, హలో, చెప్పండి, మీరు ఎందుకంత ఆవేశపడుతున్నారు? నేను పీకే పార్టీ కార్యకర్తనండి. ఓ పీకే పార్టీ కార్యకర్త గారు, చెప్పండి. చెప్పడం కాదండి, అడుగుతున్నాను. ఏం పీకుతున్నారని అడుగుతున్నాను. ఎవరిని? ప్రభుత్వాన్ని. తమ్ముడు కుమార్ లిఫ్ట్ లో ఇరుక్కుపోయి కుక్క బతుకు బతుకుతే ప్రభుత్వం ఏం చేస్తుందని అడుగుతున్నాను. ప్రభుత్వం ఏం చేస్తుందండి మధ్యలో? అందులోనూ నేను ఒక అరగంటలోపు బయటకు వచ్చేసాను. నేను తీరా ఇంటికి వచ్చాక కానీ న్యూస్ స్టార్ట్ అవ్వలేదు. నీకు తెలియదు తమ్ముడు, ఇప్పుడు నీకైంది, రేపు ఇంకొకటికి అవుతుంది. ఈ రోజు అరగంట, రేపు ఒక రోజు పట్టొచ్చు. కాబట్టి రేపటి నుంచి మా పార్టీ తరపున ఒక నిరాహార దీక్ష ప్లాన్ చేస్తున్నాం. దేనికి కాలర్ గారు? లిఫ్ట్ లో జనాలు ఇరుక్కుపోతే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా అన్ని లిఫ్ట్లలోనూ టాయిలెట్లు కట్టించాలి. వాట్? ఒక చిన్న క్యాటరింగ్ సర్వీస్ కూడా పెడితే ఓ 2-3 రోజులైనా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉంటారని. వావ్! సూపర్ ఐడియా ఇచ్చారండి. ఇప్పుడు ఆడియన్స్ కి SMS ప్రశ్న. లిఫ్ట్ లో టాయిలెట్ కి రెడ్ కలర్ వేయాలనుకున్న వారు ఆర్ అని, గ్రీన్ కలర్ వేయాలనుకున్న వాళ్ళు G అని టైప్ చేసి SMS పంపించండి. ఇప్పుడు ఆడియన్స్ కు ఒక SMS ప్రశ్న. వీడిని చంపేయమంటే వై అని, వద్దంటే ఎస్ అని. ఎవరికి SMS పంపొద్దు. ఇది చీటింగ్. అయితే ఎవడికి రా? నిన్ను మర్డర్ చేసి జైలుకి వెళ్ళి సెలబ్రిటీ అవ్వాలని డిసైడ్ అయ్యాడ్రా. ఆగండి, ఆగు. వైషు, ఇప్పుడు నేను వైఫ్, నువ్వు హస్బెండ్వి. ఇందాక చూయించినట్టు నన్ను వాటేసుకొని ముద్దు పెట్టుకో. అలా సీరియస్ గా చూడొద్దమ్మా, రొమాంటిక్ గా చూస్తూ చెయ్యాలి. రారా, టైం అయిపోతుంది. తరువాత కమిలి ఇంకా వీళ్ళందరినీ ట్రైన్ చేయాలి. ఏంటి ఇప్పుడు ఈ దరిద్రుని మనం హక్ చేసుకొని కిస్ చేయాలా? ఈ బిజినెస్ మనకన్నా ఈ భద్రం గడికి బాగా వర్కౌట్ అవుతున్నట్టుంది. పోనీ ముందు నన్ను స్టార్ట్ చేయమంటారా? వద్దమ్మా, నువ్వు ఆ పక్కనున్న ఆవిడతో ప్రాక్టీస్ చేయి, నేను ఈ పక్కనున్న గర్ల్స్ తో ప్రాక్టీస్ చేస్తా. రా వైషు. నేను హస్బెండ్, మీరు వైఫ్ అయితే ఏం బాగుంటుంది యోగ్జీ? మీరే భర్త, నేనే భార్యని. ఏంటి వైషు ఇంత కోఆపరేషన్? వచ్చేస్తా, హగ్గిస్తా, కిస్ ఇస్తా. అలా కాదు, మీరు ఇక్కడి నుంచి రండి. అంత దృష్టివా? రండి. వైషు ఏంటి వైషు, మోడర్న్ గా ఉన్నా నీకు కూడా ఇమోట్ సరసం? అది కాదు యో, ఎంతసేపు ఈ ఆసనమైనా ఇంకా ఆసనం వద్దా? ఆసనమా? ఏంటది? అదే వైఫ్ కి హస్బెండ్ మీద బాగా ఎక్కువైనప్పుడు వేయాల్సిన ఆసనం. ఏమెక్కువైనప్పుడు? చిరాకు ఎక్కువైనప్పుడు ఏమాసనం? పొంగి బజాయించుడాసనం.
ఎప్పుడు వినలేదే ఎలా ఉంటది ఏంటది హా చెప్తా ముందు ఈ కోట్ తీయండి అసలే అద్దకు తెచ్చాము నలిగితే బాగుందిగా చెప్పండి నెక్స్ట్ నేనేం చేయాలి మీరేం తీస్తారు నేను కర్ర తెస్తా నేను చీపురు తెస్తా ఇవి దేనికి నీ పొంగి బజాయించని మీ హస్బెండ్ పైన కోపం వస్తే ఇలా పట్టుకొని తిరగేసి మరీ తగిలించాలి తర్వాత ఇలా ఎగిరి ఇలా గట్టిగా కొట్టాలి గా తర్వాత చెయ్యిట మడతెట్టి ఎడబెడ వాయించాలి వీటిల్ని ఆసనాలు అనరు వాయించడాలు అంటారు నాకు ఎక్కడెక్కడ వాచిపోతుంది